హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ నుంచి అదిరిపోయేటువంటి అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ కి ఇంకా 15-20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సినిమా కోసం యావత్ మెగా అభిమానులు, ముఖ్యంగా రామ్ చరణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనేటువంటి ధీమాతో ఉన్నారు. టీజర్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన సాంగ్స్ అన్నింటిలో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. నానా హైరానా కూడా చాట్ బస్టర్ అయింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ లో యాక్ట్ చేసినటువంటి ఒక యాక్టర్ ఫ్యాన్స్ అందరికి పిచ్చి హై ఇచ్చేసాడు. అబ్బా, నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చేసాడు. సో మొన్న గేమ్ చేంజర్ కి డబ్బింగ్ చెప్పినటువంటి ఎస్జే సూర్య గారు సినిమా పిచ్చిలేసిపోయింది, బుర్ర పాడైపోయింది అని చెప్పేసి ఆయనే చెప్పారు. సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఇచ్చేశారు. ఇప్పుడు మరొక యాక్టర్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆ యాక్టర్ పేరు నవీన్ చంద్ర. సో నవీన్ చంద్ర గారు గేమ్ చేంజర్ కి డబ్బింగ్ చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. ఆయన పెట్టినటువంటి స్టోరీలో ఆయన ఏం కన్వే చేశారంటే, గేమ్ చేంజర్ డబ్బింగ్ అండ్ మై రియాక్షన్ దిస్ సంక్రాంతి బ్లాస్ట్ అని చెప్పేసి శంకర్ గారికి దండం పెడుతూ రామ్ చరణ్ గారికి లవ్ ఎమోజీ పెట్టడం జరిగింది. సో ఈ పిక్చర్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను. అంటే ఆయనే ఆశ్చర్యపోతున్నారంటే విజువల్ చూసి డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా ఏ రేంజ్ లో శంకర్ గారు తీశారు అన్నది మనం ఊహించుకోవచ్చు. మన ఊహ కూడా ఉండదు. సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో అదరగొట్టేనే ఉన్నాడు. సంక్రాంతి విన్నర్ గా నిలవబోతున్నాడు. దానికి తోడు యాక్టర్స్ అందరూ కూడా సినిమా డబ్బింగ్ చెప్పే దశలోనే సినిమాని ఒక రేంజ్ లో పొగడేస్తుంటే, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్క రికార్డు కూడా మిగలదు అనేటువంటి ధీమాతో రామ్ చరణ్ గారి అభిమానులు ఉండొచ్చు. పక్కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోవసం లేదు. సో ప్రతి ఒక్క స్టేట్ లో కూడా పాజిటివ్ టాక్ తో దుమ్ము దులిపైపోతుంది గేమ్ చేంజర్. దానికి తోడు యాక్టర్స్ డబ్బింగ్ దశల్లోనే సినిమాని ఒక రేంజ్ లో లేపుతూ ఉంటే, రేపు రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి, శంకర్ గారి టేకింగ్ కి, ఆ మాస్ ఫైట్స్ కి, ఆ సాంగ్స్ విజువల్స్ కి, చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి, సో నెక్స్ట్ లెవెల్లో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం ఖాయం. సో మీరు ఈ సినిమా తాలూకు ట్రైలర్ కోసం ఎంత ఈగర్గా ఎదురు చూస్తున్నారు? ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అవబోతుంది. సో మీరు ఈ సినిమాని ఏ థియేటర్లో ఎక్కడ చూడబోతున్నారు అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి.